హాయ్ అండి, నమస్తే. 2 మినిట్స్లో అయిపోయే రైస్ ఐటమ్స్ అండి. అప్పటికప్పుడు కూరగాయలు గట్రా ఏం లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రైస్ ఐటమ్స్. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ముందుగా జీరా రైస్ వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి వేయించుకోవాలి లైట్గా. ఇది హోటల్లో కూడా ఇలాగే ఉంటుందండి జీరా రైస్. ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని చిన్న చీలికలుగా కోసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. ఈ నెయ్యిలో ఈ పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్రలో ఇలా వేగితే రైస్ చాలా కమ్మదనం వస్తుందండి టేస్టీగా. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రైస్ ఒక్క మనిషికి సరిపడా తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. ఇంట్లో ఏం కూరగాయలు అవి ఏం లేనప్పుడు నేనైతే ఇలాగనే చేసేస్తాను. నచ్చితే మీకు ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది జీరా రైస్. ఒక 2 మినిట్స్లో అయిపోద్దండి. రైస్ ఒకటి ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, నెయ్యి, ఈ కరివేపాకు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కదా. జీరా రైస్ కంప్లీట్. ఇప్పుడు వామన్నం చూపిస్తున్నాను. మేము చిన్నప్పుడు వామన్నం నైట్ అన్నం మిగిలిపోతుంది కదండి, ఆ అన్నం ఉదయంకి చేసేసుకునే వాళ్ళం వామన్నం కింద. మా మమ్మీ అలా చేసేవారు. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే 1.5 స్పూన్ వాము, 1/2 స్పూను జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు, అలాగే శనగపప్పు పోపు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు వామన్నంలోకి. అలాగే కొంచెం కరివేపాకు. ఇవి వేగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోవాలి, రైస్ని కలుపుకోవాలి. ఒకసారి రైస్ని చేతితో కలిపేసుకుంటే ఉండలు లేకుండా అవుతుంది. నేను ఒకసారి కలిపాను, రైస్ని కలిపి వేసాను. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ రైస్ని కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్లు చేసుకున్నా, అలాగే ఇలా వామన్నం చేసుకున్నా, జీరా రైస్ చేసుకున్నా కూడా రైస్ ఎప్పుడు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉండకూడదు. రైస్ వేడిగా ఉంటే బాగా ముద్దలా అయిపోతుంది. రైస్ చల్లగా ఉంటేనే మనకి బాగా వస్తుంది అన్నమాట. ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఏం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, వాము రైస్ అయిపోయింది. ఇవి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నది నాకు కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.